జరంతా లాలి జరంతా ఐ జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఏంద్రా నా మొహం అట్లున్నదని చూస్తారా? ఏం లేదు, జస్ట్ ఇప్పుడే వామిటింగ్ చేసుకొని వచ్చినా అనమాట. జరంత వామిటింగ్ చేసుకుంటేనే నా మైండ్ నా కడుపు అంత రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఆపుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆపుకున్నా కూడా ఆగదనుకోండి. చాలామంది అడుగుతున్నారు మీరు వామిటింగ్స్ టాబ్లెట్లు వేసుకోవట్లేరా, వేసుకోండి అనేసి. నేను మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా అసలు నార్మల్గా నేను వామిటింగ్స్ వల్ల వేరే టాబ్లెట్స్ యూజ్ చేయట్లేను. ఖచ్చితంగా నేనైతే వామిటింగ్ టాబ్లెట్ అయితే వేసుకుంటా. అది వేసుకోకుండా నా డేనే గడవదు. బికాస్ ఇంకా అట్లా వామిటింగ్ అయిపోతుంది. అది వేసుకున్నా కూడా వామిటింగ్ అవుతుంది అంటే అసలు అవి ఒంటికి పడతాయి కదా అసలుకి. అవి వేసుకున్న విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మళ్ళీ కక్కేస్తాను. అట్లా అయిపోతుంది నా సిచ్యువేషన్. అసలు అంత వామిటింగ్ చేసుకొని కూడా నేను ఇంత యాక్టివ్ ఎట్లుంటాను అనేది నన్ను చూసే మా ఆయనకు అర్థం కావట్లేదు. మా బావ కూడా అదే అంటున్నాడు అనమాట. అరే నువ్వు ఇన్ని డేస్ నుంచి అసలు రైసే తినట్లేవు కదా, అయినా కూడా ఇంత యాక్టివ్ ఎట్లుంటాను, శాత కాకుండా తినకున్నా కానీ నోరు మాత్రం ఘనంగా ఉంటుంది, దానికి మాత్రం ఏం తగ్గేదే లేదు అన్నట్టు ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉన్నది అనేసి ఇంకా అంటున్నాడు. అసలు తేక మా బావనైతే ఇంకా అదేంటి ప్రోమోగ్రానేట్స్ యాపిల్స్ తీసుకొచ్చిండు. అది కూడా ఇంకా నా బిడ్డ కోసం అయితే తీసుకొని వచ్చిండు అనమాట. నా బిడ్డ నార్మల్గా ఎట్లా అంటే నేను ఎట్లా నాకంటే అట్టేటే అనమాట. నేను ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు నేను ప్రోమోగ్రానేట్ కానీ యాపిల్ కానీ తినలేదు. ఇంకా నా బిడ్డ కూడా సేమ్ అనమాట. యాపిల్ ప్రోమోగ్రానేట్ ఇట్లాంటివి తినదు. నా లెక్కనే పుచ్చకాయలు, మామిడి పండ్లు, చింతపలక పండ్లు ఇట్లాంటివి అయితే తింటుంది. ఇంకా తినదు కదా అని తీసుకురాడు. బట్ నా లెక్కనే తినకుంటుంటుందేమో అని ఇంకా తనకన్నా అలవాటు చేయాలన్నట్టు ఇంకా భగత్ బాబు అయితే తన కోసం తీసుకొద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చింది. కానీ నో యూజ్ అనమాట. మనం ఇన్కేస్ దాన్ని తీసిస్తే ఇల్లంతా పోసుడు తప్ప ఏముండదు. ఒక్క సెకండ్లో మనం కనబడకుండా పోయినాం అనుకుంటే ఇల్లుని బీకి పందిరైతే చూసి ఇలా ఇల్లుని ఎట్లా వేసిందో అక్కడనే. యాక్చువల్ నిన్న డీమార్ట్కి వెళ్ళేసి వచ్చిండే అనమాట. నేను సామాన్లు అన్నీ సదరలేదు. యాక్చువల్ నిన్న కాదు 2-3 డేస్ అవుతుంది అనుకున్నా డీమార్ట్కి వెళ్ళి. అయినా కూడా రోజు చదువుదాం అనుకుంటున్నా కానీ చదరట్లేను. మా బావ వాటిని పెట్టుకోరాదే, నేను పెడితే మళ్ళీ ఆడబెట్టినావు ఈడబెట్టినావు అంటావు, నువ్వన్నా నీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోరా, చీమలు పట్టి పోతానే మహా అంతా ఆగమాగం చేస్తాను అన్నా కానీ అసలుకి ఇక పెట్టుకుందాం రోజు అనుకుంటాను కానీ నాకు అసలు వీలే ఉండట్లేదు. ఈ వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. ఇంక ఇదంతా పని కాదు అని ఇంక ఈరోజు అయితే మొదలు పెట్టుకున్నా. సో దాంతోపాటు నాకైతే కిచెన్లో సెల్ఫ్లు కూడా ఒక్క సెల్ఫే, జస్ట్ రిమైనింగ్ అన్నీ కాదు ఒక్క సెల్ఫే చదరాలనేసి అనిపించింది. అంటే ఒక్కొక్కటి అన్నీ ఒక్కసారి అంటే నా వల్ల కాదు, ఒక్కొక్కటి చదువుదాం అన్నట్టుగా మొదలుపెట్టిన. ఇంకా మా వాడైతే ఒక్కటే తిట్లు, అవసరమా అనే చేతగానప్పుడు అవన్నీ మా పిన్ వచ్చినప్పుడు అల్లా సెల్ఫ్లు ఎమ్మటే పడుతుంది. ఆ పేపర్లు తీసి నేను చదివితే చిట్టి పేపర్లు ఉన్నాయని అడిగితే అది కావాలని కూడా లేవని చెప్తా. ఏపో అది వచ్చి ఒక్క రోజుకి 2 రోజులకి అదంతా పనే చేసుకుంటుంటే ఇంకా టైం స్పెండ్ చేసేది ఎప్పుడు అన్నట్టుగా అస్సలు చదరనీయను అనమాట. అది వచ్చిన ప్రతిసారి నా సెల్ఫ్లు ఎమ్మటే పడిద్ది. అండ్ నాకు కూడా చదవడానికి కొందరు ఫెస్టివల్స్ ముందు అట్లా ఇట్లా చదువుకుంటారు కదా, నాకు అట్లా ఏమి ఉండదు అనమాట. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడే చదువుకుంటా. స్పెషల్గా ఫెస్టివల్కి చదువుకోవాలి అట్లా అని ఏమి ఉండదు. సో అట్లా అన్నట్టుగా ఇంకా నేను ఇప్పుడైతే చదువుతున్నాను. యాక్చువల్లీ ఇది అయిపోయినాకనే దసరా బతుకమ్మ అయిపోయినాక చాలా డేస్ యాక్చువల్లీ నేను షీట్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. బట్ అది నాకు సెల్ఫ్లో వేయడం కంటే వాల్కి స్టిక్ చేస్తే బాగుంటుంది అని అనిపించి ఇంకా అదైతే పక్కన పెట్టేసిన అనమాట. అది వాల్స్కి స్టిక్ చేసినప్పుడు ఎట్లుంది అని చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా చూపిస్తాను. అండ్ చాలామంది దాని లింక్ అని కామెంట్ చేసిళ్ళు. చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. దగ్గర ఆ షీట్ దానికోసం ఒక 500 కామెంట్స్ ఏమో వచ్చినాయి. నేనైతే ప్రతిదీ నేను ఏ రివ్యూ ఇస్తే ఆ రివ్యూస్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే చాలామందికి కమ్యూనిటీ అంటే కూడా తెలియట్లేదు. నా ఛానల్ లోగో ఉంటుంది కదా, నాది మా ఆయనది లోగో ఒక చిన్న డీపీ లాగా కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసినాం అనుకోండి హోమ్, వీడియోస్, షార్ట్, లైవ్, ప్లేలిస్ట్, ఇంకా దాని పక్కనే పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. పోస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను రివ్యూస్ ఇచ్చే వాటి లింక్స్ అన్నీ ఉంటాయి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి అనుకోండి డైరెక్ట్ మీకు ఆ ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. వీలుంటే నేను ఖచ్చితంగా అది ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు మీరు ఇట్లా వీడియోస్ చేస్తే వాటిని రివ్యూ చేస్తే మీకు మనీ వస్తాయని కూడా అడుగుతున్నారు. డెఫినెట్గా ఎవరు రివ్యూ చేసినా కానీ ఖచ్చితంగా ఎవరైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్కి ఖచ్చితంగా కమిషన్ అనేది వస్తుంది మాకు వీడియోస్ చేసిన వాళ్ళకి. అందుకే ఎవరైనా సరే చేస్తారు వీడియోస్, ఊరికే అంటే పదే ఎవ్వరు ఏం యూజ్ లేకుండా అయితే చేయరు కదా. సో నేను కూడా యాక్చువల్లీ ఈ మధ్య స్టార్ట్ చేసినాను. నన్ను చాలామంది నాకు యూట్యూబర్స్ సజెస్ట్ చేశారు, చెయ్యు నీకు ఇంకా బాగుంటుంది చెయ్యు అన్నారు. కానీ నాకే ఇంట్రెస్ట్ లేకుంటుండే.
ఆల్రెడీ యూట్యూబ్లో ఎంతో కొంత గ్రోత్ ఉంది కదా, చాలా ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అన్నట్టు నేను అనుకున్నాను. బట్ ఇంక అందరూ చేస్తుంటే వాళ్ళకి మనీ వచ్చింది చెప్తా ఉంటే నాకు ట్రై చేయాలనిపించింది. ఇంకా మనం కూడా కష్టపడాలి కదా, ఇంక ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతాం, ఎంతో కొంత వస్తే ఉప్పుకో పప్పుకో వాటికో వీటికో అయితే అన్న ఆశ నాలో కూడా పుట్టి ఇంకా నేనైతే ఈ మధ్యలోనే ట్రై చేస్తున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ అది వేరే ప్రమోషన్, అది బ్రాండ్ ప్రమోషన్ అనమాట, అది వేరే. దానికి డైరెక్ట్ మనకైతే ఎట్లా అంటే మనీ ఇస్తారనమాట. ఇంకా మీషో దానికి సంబంధం లేదు. మీషోలో ఎట్లా నాకంటే అది జస్ట్ కమిషన్ మాత్రమే వస్తుంది. మనమే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు. మనకి దాని పర్సెంటేజ్ని బట్టి మనకి కమిషన్ అనేది వస్తుంది అంతే. ప్రమోషన్కి డబ్బులు అయితే మీషో వాళ్ళు అయితే ఇవ్వరు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎట్లా అంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యాలన్నమాట వాళ్ళు. సో వాళ్ళైతే మనీ ఇస్తారనమాట. ప్రోడక్ట్ మనం ఇంట్లో ఉన్న దాంతో చేయమని చెప్తే మేమైతే చేసినాము. ఫ్లిప్కార్ట్లో కూడా నిజంగానే సేల్స్ నడుచుండే మేము ప్రమోషన్ చేసిన టైంకి. అందుకోసం అన్నట్టుగానే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగానే మేము చేసినాము. మీరు కూడా చూసి అప్పుడు చాలా ఫ్లిప్కార్ట్లో చాలా వరకు చాలా తక్కువకి వచ్చినాయి. ఐఫోన్ కూడా 30,000కి అట్లా కూడా వచ్చింది. ఆ టైంలో చాలా తగ్గినాయి. మీకు యూజ్ అవుతుంది అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో నేను ఆ ప్రమోషన్ని చేసిన. నేను కానీ ఈవెన్ అశ్విని సిస్టర్ ఉంది కదా తను కానీ. సో నాకు ఆ ప్రమోషన్ ఇచ్చింది కూడా తనే అనమాట. ఇంకా తన ద్వారానే నాకు ఆ ప్రమోషన్ కూడా వచ్చింది. ఓకే, ప్రమోషన్స్కి బాగానే వస్తే అంటే యూట్యూబ్లో ఎవరికైనా సరే ప్రమోషన్స్కి మంచిగానే వస్తాయి. ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్కి అయితే ఇంకా బాగానే వస్తాయి. బట్ అవి ఎప్పటికీ రావాలి కదా, ఎప్పటికి వస్తే బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఇప్పుడిప్పుడే మా ఫ్యూచర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఏదో చేస్తున్నాము. అట్లానే మేము ఏది పడితే అది ప్రమోషన్ అయితే చెయ్యము, యాక్సెప్ట్ కూడా చెయ్య. నాకు యాక్చువల్లీ చాలా ప్రమోషన్స్ వస్తాయి. బట్ నేను డబ్బులు ఇస్తా అన్నా కానీ ఎక్కువ అమౌంట్ ఇస్తా అన్నా కానీ ఫేక్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, అవి అస్సలు నేను యాక్సెప్ట్ చెయ్యను. ఎవరైనా హౌస్ వైఫ్స్ వీళ్ళు ఉండి ఏదైనా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ వాళ్ళ హస్బెండ్కి సపోర్టివ్గా ఉండాలనుకుంటారు కదా, వాళ్ళే మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్, ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్స్కి అమౌంట్ ఎక్కువ ఇస్తారు. అండ్ అది బ్రాండ్ కాబట్టిగా జనాలకి కూడా ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట, అది జెన్యూన్ అనమాట. అందుకోసం అన్నట్టుగా నేను అట్లాంటి ప్రమోషన్స్ చేస్తాను. సో ఇంకా ప్రమోషన్స్ గురించి అయితే ఇదన్నమాట. చాలామంది కంటిన్యూస్గా ప్రమోషన్స్ గురించి అడుగుతూనే ఉన్నారు, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా మీకు ప్రమోషన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నా. వీలైతే ఇంకా క్లియర్ కట్గా నేనైతే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అసలు ప్రమోషన్ వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు, ఎట్లా ఇస్తారు, ఎంత ఇస్తారు, అదంతా కూడా నేనైతే ఒక వీడియోలో వీలైతే మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ప్రమోషన్స్కి ఎంత ఇస్తారు మనీ అని కూడా నేను యూట్యూబ్లో కొట్టి చూసినాను. స్టార్టింగ్లో నాకు తెలియనప్పుడు నాకు అప్పుడు అసలు ఏం చూపించలేదు. సో నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు అన్న ఒకే ఒక ఇంటెన్షన్ తోటి, మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా అన్న ఇంటెన్షన్తో నేనైతే అసలు ప్రమోషన్స్ గురించి వచ్చే డబ్బుల గురించి ఎవరు షేర్ చేసుకోరు. బట్ నేను షేర్ చేసుకుంటున్నా బికాస్ నాలాగా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారన్న ఒకే ఒక ఇంటెన్షన్తో అయితే నేనైతే షేర్ చేసుకుంటాను. ఇంకా షీట్ని అయితే పక్కన పెట్టేసిన వాళ్ళ ఇంకా ఆంటీ అయితే కొన్ని న్యూస్ పేపర్స్ ఇస్తే వాటిని అయితే నేనైతే ఇంకా సెల్ఫ్లో వేసి చదువుతున్నా. అబ్బా ఎన్నిసార్లు పోయి పడుకున్నాను. యాక్చువల్లీ నేను చేసిన ఇంతంత పనికి మా ఆయనకైతే అంటే నేను గోరంత పని చేస్తే మా ఆయనకి కొండంత పని పెట్టినా అనమాట. నేను ఓన్లీ సెల్ఫ్లు మాత్రమే చదువుకున్నా. ఆయనకి ఎంత పని అయింది అన్నది మీరే వ్లాగ్ కంటిన్యూషన్లో అయితే చూడుర్రి. నేను చదవడం ఏమో కానీ నాకు లేవని నొప్పి మా ఆయనకే లేస్తుంది. గడికొకసారి వస్తాడు, ఎందుకే ఇవన్నీ పెట్టుకుంటూ, నీతో కాదని నాకు తెలుసు. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక న్యూస్ పేపర్ తీయంగానే వచ్చిండు, నాకు తెలుసు నీతో కాదు కానీ నువ్వు మధ్యలోనే వస్తావు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు కదా, ఇప్పుడు టైం 6 అవుతుంది కదా, నీది నైట్ 11-12 అయినా కానీ నీ పని అయిపోదు అన్నాడు. సేమ్ అట్లనే అయింది. 10:30 వరకు నేను సెల్ఫ్లు చదువుకుంటూనే ఉన్నా. పాపం మా ఆయన అయితే నేను సెల్ఫ్లు అన్నీ చదవడం కంప్లీట్ అయిపోయినాక అప్పుడు ఇల్లు తూడ్చి ఎంత చెత్త అయిందో తెలుసా, ఘోరంగా చెత్త అయింది. తూడ్చి ఇంకా బౌల్ ఉంటే బౌల్ అన్నీ కడిగేసి, ఇంకా నేను కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ చేసిన అనమాట, సింకులో అవన్నీ కడిగేసి మార్నింగ్ వాషింగ్ మిషన్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బట్టలు వేస్తాడనమాట. సో అది కూడా బట్టలు ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే బట్టలు ఆయన వేస్తున్నాడు, నన్ను వాషింగ్ మిషన్ నుంచి తీయనియట్లేడు, ఆ వెయిట్ పడిద్ది అన్నట్టుగా. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం తీయడం అదంతా కూడా ఆయన చేస్తున్నాడు అనమాట. మార్నింగ్ వేసిన బట్టలు ఇంకా ఈవినింగ్కి ఫోల్డ్ చేసేసి పాపం ఆయన పడుకునేసరికి 2 అయింది. ఆ 2కి బెడ్ ఎక్కితే నిద్ర పడుతుందా మొత్తం. ఇంకా అప్పుడప్పుడే స్నానం చేసింది కాబట్టి అసలు నైట్ అంతా ఆ రోజు ఆయన పడుకోలేదు.
ఆయన చెప్తూనే ఉన్నాడు, అవసరమా చెయ్యకు, ఇబ్బంది పడకు, నువ్వు చెయ్యవు, నాకు తెలుసు, నువ్వు మధ్యలోనే స్టాప్ చేస్తావు అంటూనే ఉన్నాడు. ఆయన కూడా వినిపించుకోకుండా ప్రతిసారి ఇట్లనే అయిపోతుంది అనుకుంటూ ఒరుకుంటూ స్టార్ట్ చేసేసిన. అవును రమ్మక్క వచ్చినప్పుడు చేయనియచ్చు కదనే, ఎందుకు మీ పిన్ని చేస్తా అంటే వద్దంటో, మంచిగా చేసేది కదా చేపించినప్పుడు, చేత కాకుండా కూడా ఇవన్నీ ముందు పెట్టుకునే అవసరమా, వాళ్ళు నీట్గా చేయరని వద్దన్నావా లేకపోతే ఏమన్నీ వద్దన్నావు అనేసి ఇంక అడుగుతున్నాడు. నేనేమో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వచ్చేది వాళ్ళు ఒక రోజు 2 రోజులు, ఆ టైంలో మొత్తం పని చేసుకుంటూనే చదువుకుంటూనే ఉంటే ఇంకా టైం స్పెండ్ చేసేది ఎప్పుడు అన్నట్టు నేను ఎందుకులే మహా ఉంది కదా, మళ్ళీ మహా ఎంత చదివినా కానీ మళ్ళీ చెత్త చేసేస్తుంది, ఎందుకులే అన్న ఇంటెన్షన్తో నేను మా పిన్నిని చేయని, ఎన్నిసార్లు ఎత్తా సెల్ఫ్లు చదువుతా అన్నా కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటున్నా, నాది నేను చదువుకుంటేనే నాకు కరెక్ట్ తెలుసు, వేరే వాళ్ళు చదివితే నాకు ఎందుకో నచ్చదు. బికాస్ ఏది ఎక్కడ పెట్టుకోవాలో ఎవరింట్లో వాళ్ళకే తెలుస్తుంది కదా, అందుకోసం అన్నట్టుగా మా పిన్ని మళ్ళీ ఒక దగ్గర పెట్టేది ఇంకొక దగ్గర పెడుతుంది కదా, తను సదరే విధానం వేరు ఉంటుంది, నా సదరే విధానం వేరు ఉంటుంది. అందుకే మా మమ్మీ కానీ మా పిన్ని కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా చదువుతా అంటే నేను అస్సలు సదరనివ్వను. ఇంకా నా పనిలో నేనుంటే ఇంకా మా బావనైతే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ డబ్బాలన్నీ మా మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు, ఏంది అది అవసరమా, నీ బోళ్ళన్నీ బోచ్చలు ఎందుకే, మాకు అంటే మా భగత్కి కూడా ఎక్కువ ఇంట్లో బోళ్ళు ఉండడం ఇష్టం ఉండదు, బికాస్ మేము ఉండేది ఇద్దరమే. అండ్ ఇంకా ఎందుకు ఇంట్లో ఎక్కువ స్టోరేజ్ ఉండడం అన్నట్టుగా ఆయనకు అసలు ఇష్టం ఉండదు బౌల్ ఎక్కువ, అందుకోసమే అన్నట్టుగా నేను కూడా ఎక్కువ తీసుకోను, మాకు అవసరమైన థింగ్స్ మాత్రమే మేము వాడుకుంటాము. ఇంకా అంటున్నాడు అనమాట, అవసరం అనే ఎందుకే ఇవన్నీ అంటాడు. నేను కూడా మా మమ్మీని అట్లనే తీసుకురాకే ఎందుకే అనవసరంగా అన్నా కానీ మా మమ్మీ ఏదో ఒక బౌల్ తీసుకొస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా. సో ఎందుకు తీసుకొచ్చింది ఏమో అనేసి అనుకున్నా, బట్ వాటిని నీట్గా చదిరి పెట్టినాక నాకు అంటే ఆర్గనైజ్ చేసినాక మంచిగా అనిపించింది, క్యూట్. ప్లాస్టిక్ బాక్సెస్ హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా, ఇంకా వాటిని వీలైనంత వరకు రిమూవ్ చేసి మా మమ్మీ తీసుకొచ్చిన బాక్స్లలో పసుపు కానీ చక్కెర కానీ సాల్ట్, అంటే మేము రాక్ సాల్ట్ ఆడతాం కదా అదొక దాంట్లో, దొడ్డుప్పు ఒక దాంట్లో, అట్లా నీట్గా పోస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా డిమార్ట్కి అయితే ఒక 2 days బ్యాక్ వెళ్ళి ఉంటుండే. ఇంకా సో నేను చెల్లె భగత్ ముగ్గురం వెళ్ళుండే ఆ రోజు. యాక్చువల్లీ నేను లాంగ్ వీడియో అనేది ఏం షూట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాం ఆ రోజు. ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకెళ్ళి అయితే వచ్చినాను. యాక్చువల్లీ దసరా ముందే వెళ్దామనేసి అనుకున్నాం, బట్ ఊరికి ఎట్లాగ వెళ్తాం కదా, పండగ తర్వాత తీసుకుందాంలే అన్నట్టుగా ఆగిపోయినాము. ఇంకా మా చెల్లినైతే ఖర్చు పని కొనుక్కున్నది. ఇప్పుడు ఏదో ఒకటి కొనుక్కున్నా కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటది, మర్చిపోతూనే ఉంటుంది. ఖర్చు కూడా అట్లనే మర్చిపోయింది. మళ్ళీ నేను వెళ్ళినప్పుడు దాన్ని భద్రంగా దాచిపెట్టి మళ్ళీ పోయినప్పుడు తీసుకొని పోవాలి. ఇంకా ఈసారి అయితే స్నాక్స్కి ఒక కేక్ తీసుకొచ్చుకొని ఉండే, రౌండ్ కేక్ ఉంటుంది కదా, ప్లఫ్ కేక్, ఫమ్ కేక్ సంథింగ్ ఏదో అంటారు, నాకు కూడా అంత తెలియదు. సో ఆ కేక్ తీసుకొచ్చుకొని ఉండే కానీ ఆ రోజు నైటే పిన్ని బాబాయ్ చెల్లె అందరం ఉన్నామని ఇంకా ఆ రోజు తలింత తినేసినాము. అండ్ పెద్దది డైరీ మిల్క్ చాక్లెట్ కూడా కొనిచ్చిండు మా ఆయన ఈసారి అయితే, బికాస్ నాకు వామిటింగ్స్, కొంచెం చాక్లెట్ బైట్, ఇంకా సోన్ పాపడ్ అట్లాంటివి వేసుకుంటే కొంచెం కంట్రోల్ కాదు కానీ కొంచెం మంచి ఫీల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు అసలు స్వీటే నచ్చదు, కానీ ఎందుకో ఈ ప్రెగ్నెన్సీలో స్వీటే తినాలి కొంచెం అని అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని అడిగి మా ఆయన అయితే నా కోసం కొనిచ్చిండు. యాక్చువల్లీ నా పనులు పుచ్చిపోయినాయని, నా పనులు అంటే మొత్తమే డ్యామేజ్ అయి ఉంటాయి, అందుకోసమని నన్ను చాక్లెట్లు అసలు తినియడు. అట్లాంటిది ఆయనంతటా ఆయనే కొనిచ్చేసిండు. అవైతే నా బిడ్డకు కనిపించకుండా దాచేసిన, నేను ఎంత దాచినా కానీ వాటిని దొరకబడుతూనే ఉంటుంది, ఖతం చేస్తూనే ఉంటుంది. ఇంకా ఫైనల్లీ అయితే అది ఒక్కటి చదిరినాను, రిమైనింగ్ అన్నీ కూడా చదరాలి. చూసిరు కదా మా ఆయన అయితే పాపం ఇవన్నీ తోమేసేసిండు. ఇంకా వీటితో పాటు ఇంకా చాలా ప్లాస్టిక్ బాక్సులు తోమి కడిగిండు అనమాట. కడిగి తూడ్చిండు, వాటర్ లేకుండా తూడ్చి అన్నీ బయట అయితే ఆరబెట్టేసిండు. ఇంకా ఇల్లు ఊడ్చిండు, ఇల్లు కూడా ఇంకా డెటాల్ వేసి అంతా తూడ్చిండు. ఇంకా నేనైతే మొత్తం ఇట్లనైతే సింపుల్గానైతే పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ మాకు దేవుడి రూమ్ ఉంది, బికాస్ మహా ఏంటంటే అందులోకి వెళ్ళి అందులోనే కూర్చొని అంతా చిన్నగా ఉన్నప్పుడు అక్కడ టాయిలెట్ ఇంకా వాష్రూమ్ అట్లాంటివి పోతుందేమో ఊకే అలానే కూర్చునేది. సో అట్లనే ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా మంచిగా అనిపించక తీసినాము. యాక్చువల్లీ మేము పూజలు ఎక్కువ చెయ్యము. ఇంతకుముందు అయితే అసలు ఇయర్లీ ఒక్కసారి కూడా దీపం ముట్టించే వాళ్ళము కాదు. ఇంక ఈ మధ్యనే ఎవ్రీ మంగళవారం మా బావ దీపం ముట్టిస్తాడు. అండ్ ఇంక ఈ మధ్యనే ఏదైనా ఫెస్టివల్ అయిందనుకో, కృష్ణాష్టమి కానీ, దసరా లాంటి, బతుకమ్మ లాంటి, ఫస్ట్ బతుకమ్మ ఇట్లాంటి ఫెస్టివల్స్కి కూడా అకేషనల్లీ ఖచ్చితంగా దీపం అయితే ముట్టిస్తున్నాడు. సో ఇంకా నేనైతే ఆబ్వియస్లీ దీపం ఇప్పటివరకు అయితే ఎప్పుడు ముట్టియలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా దీపం ముట్టియద్దు కాబట్టిగా కూడా ముట్టియట్లేను. ఒకరోజు ఏమో ముట్టించాను. ఆ రోజు ఏంటి సంథింగ్, ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంటే ఆ రోజు ఇంకా మా బావ లేకపోతేనో సంథింగ్ ఏదో నేనైతే లేదు, ఆయన మార్నింగ్ ముట్టిస్తే నేను ఈవినింగ్ ముట్టించిన. కానీ
మా పిన్ని వద్దు ప్రెగ్నెన్సీలో కొబ్బరికాయ కానీ అట్లాంటివి కొట్టకూడదు చెయ్యకు అనేసి చెప్పింది నాకు. యాక్చువల్లీ గుళ్ళకి కూడా వెళ్ళకూడదు, గుట్టలు ఎక్కకూడదు, కొండలు ఎక్కకూడదు అని కూడా మా పిన్ని చెప్పింది. బట్ ఇంకా నేను కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు. అట్లా అని ఇంక వెళ్ళకుండా అని ఉండలేను. సందర్భం వస్తే ఖచ్చితంగా వెళ్తానేమో, నాకు తెలియదు. నేను అట్లాంటివన్నీ పట్టించుకోను. సో కానీ కొన్ని పట్టించుకోవాలి పిల్లల విషయంలో. ఇంకా మా బావని అయితే పాపం బయట కూడా అంతా అడిగేసిండు. పాపం ఆయనకు చాలా పని అయిపోయింది. ఇంకా నేనైతే మహాగడికి కొన్ని ఇన్నర్స్ ఉంటాయి కదా, వాషబుల్ ప్యాంపర్, డ్రయర్స్ అట్లాంటివి ఉంటే వాష్ చేసి స్నానం చేసి ఇంకా స్నానం కూడా ఎప్పుడు మా ఆయన ఇదంతా అయిపోయినాక అప్పటి వరకు మమ్మల్ని బెడ్ దిగనీయడు అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు మేము పైన ఎక్కి కూర్చోవాలి. ఆయన ఫాస్ట్గా చేసుకుంటాడు. బికాజ్ నేను లేచి నడితే నా బిడ్డ కూడా లేచి నడుతుంది అన్నట్టుగా ఆయన ఏం మమ్మల్ని అయితే చేయనీయడు. సో ఆయన పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యరాత్రి 12 అయితే అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.